పశ్చిమాసియా భగ్గుమంటున్న వేళ చాలా వరకు విమానాలు రద్దవుతున్నాయి, అదందరికీ తెలిసిందే. దీనివల్ల చాలా వరకు ఇంపాక్ట్ పడుతుంది. ఒకవైపు బంగారం మీద, చమురు ధరల మీద ఇంపాక్ట్ పడే అవకాశం కనిపిస్తోంది. మొత్తం మీద అన్ని న్యూస్ ఛానల్స్లో కూడా ఈ రకమైన వార్తలు హల్చల్ అవుతున్నాయి. కాకపోతే మొన్న ఇరాన్ వార్తలకు సంబంధించి ఏదైతే ఇరాన్ మీద అమెరికా దాడి చేయడం, అమెరికాకు కూడా ఇష్టం లేని ప్రక్రియలో భాగంగా అక్కడ అమెరికా పౌరులు బోర్ను విలపిస్తున్నారని కొన్ని రకాల ఫేక్ వార్తలు కూడా హల్చల్ అవుతున్నాయి. దీన్ని ఫ్యాక్ట్ చెక్, పిఏసి ఫ్యాక్ట్ చెక్ అని ఒకటి టెస్ట్ చేసి దాన్ని ఇది ఫేక్ వార్త, ఇది నిజమైన వార్త అని కూడా సర్టిఫై చేస్తోంది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఒక వార్త మనం చూడొచ్చు. టీఆర్పీలను వెంటనే ఆపండి, బార్కుకు కేంద్రం ఆదేశం. అంటే కేవలం వార్తలో ఎక్కువగా హల్చల్ చేయడం, ఎక్స్క్లూజివ్లీ మా ఛానల్లో వేస్తోందని ఒక వాటర్ బాగ్ వేసేసి ఆ ఎక్స్క్లూజివ్ అని వేసేసి లేని వార్తను ఉన్నట్టుగా, ఉన్న వార్తను లేనట్టుగా సృష్టించి మీడియాలో కొంతమంది ప్రబుద్ధులు, ఎల్లో మీడియా అంటారేమో వాళ్ళని, వాళ్ళు ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా చెప్పే ప్రయత్నం చేస్తున్న భాగంగా ఇక్కడ కేంద్రం బార్కుకి ఒక ఆదేశం జారీ చేసిందంట. ఆ వార్త ఇక్కడ ఒక పత్రికలోని ఇది ప్రధానంగా హల్చల్ అవుతుంది. ఇది మనం పర్టికులర్గా దీనిపై మనం చర్చించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎప్పుడైతే వార్తా ఛానళ్ళు టీఆర్పీ రేటింగ్ వెంట పడ్డాయో, వార్తల్లో ఉన్న సామర్థ్యం, వార్తల్లోని సత్యం, వార్తల్లోని వాస్తవాలు తగ్గుతూ వచ్చాయి. అది మన అందరికీ తెలిసిందే. గుడ్ ఆర్ బ్యాడ్ జనాలకు వెళ్ళిపోవాలి. ఒకప్పుడు నిజంగా జర్నలిజం ట్రైనింగ్ తీసుకునే రోజుల్లో ఎలా ఉండేదంటే, మాకు గురువులు చెప్పేవారు, మాకు ప్రొఫెసర్స్గా వచ్చిన వాళ్ళు, వార్త అనేది ఎప్పుడు ఒకేలా చెప్పాలి. అంటే దాన్ని ఏమంటారు, స్థితప్రజ్ఞత అంటారు. స్థితప్రజ్ఞతతో కూడిన వార్త అయి ఉండాలి ఎప్పుడు కూడా. అంటే వార్తలు అందించే వ్యక్తికి అది గుడ్ ఆర్ బ్యాడ్, నాశనమైనదా, విప్లవమా, ప్రపంచంలో సునామీ వచ్చిందా, లేదంటే విధ్వంసం సంబంధించిందా, లేదంటే జాలీకరణకు సంబంధించిందా, దాంతో సంబంధం లేదు. ఏ వార్త అయినా ఒకేలాగా ప్రజెంట్ చేయాలి, స్థితప్రజ్ఞతతో ఉండాలి అనేది మా గురువులు అప్పుడు ట్రైనింగ్లో మాకు చెప్పేవారు. కానీ ఇప్పుడు ఎలా ఉంది, దారుణం జరిగిపోయింది, అక్కడ జరిగిపోయింది, అది జరిగిపోయింది, మా రిపోర్టర్ అందిస్తారు అని చెప్పి మొన్న ఆ మధ్య పెద్ద ఎంత హాస్యాస్పదం అంటే, శ్రీదేవి గారు బాత్రూంలో ఆ టబ్లో పడి చనిపోయారనే దానికి టబ్లోకి వెళ్ళి న్యూస్ ప్రెజెంటర్ వార్త ప్రజెంట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంత అవసరమా? అంత రియలిస్టిక్గా ఇది ఈ మాధ్యమం ప్రసారమైన మాధ్యమం కానీ సినిమా కాదు కదా. సినిమా అయితే ఒక స్టోరీ ప్రజెంట్ చేయాలన్నప్పుడు అనుకున్నప్పుడు దాన్ని కొంచెం అతిశయటుగా చూపించి ఎంత బాధపడ్డారో అని చెప్పడానికి అక్కడ అలా చూపిస్తారు. అంటే ఒక వ్యక్తి కొడితే ఎక్కడ పడితే అంత ఎఫెక్ట్గా మామూలు కొట్టాడే అనుకుంటారేమి, దూరంగా పడితేనే గట్టిగా కొట్టాడు అనే ఫీలింగ్ రావడం కోసం సినిమా మాధ్యమం అతిశయక్తిగా చూపిస్తుంది. దాంట్లో తప్పు లేదు. బట్ ఇక్కడ వార్త, జర్నలిజం, కొన్ని ఎథిక్స్, ఫోర్త్ ఎస్టేట్, సో దానికి ఎగ్జాగరేట్ చేసి చెప్పడం అనేది ఎంతవరకు సమంజసం అనేది చాలామందిలో మెదులుతున్న ప్రశ్న. బట్ మన ఏటీ పల్స్ ద్వారా ఈరోజు అది సందర్భం వచ్చింది కాబట్టి చర్చించుకుంటున్నాం. అయితే ఇక్కడ అలాంటి టీఆర్పీల కోసం బాగా చూపించాడరా, మరి భలే టబ్లోకి వెళ్ళి మరి వార్తలు చదివాడరా అనిపించుకునే స్థాయికి అంటే ప్రేక్షకులు స్థాయిని తగ్గించేలాగా చేస్తుంది అనేది కూడా ఒక కొంతమంది మేధావుల అభిప్రాయం. చూద్దాం ఒకసారి. టీఆర్పీని వెంటనే ఆపండి, బార్కుకు కేంద్రం ఆదేశం. టీవీ వార్తా ఛానల్కు టెలివిజన్ రేటింగ్ పాయింట్లు, టీఆర్పీ టెలివిజన్ రేటింగ్ పాయింట్ తెలియజేసే ప్రక్రియను తక్షణం నిలిపివేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ ఈ బార్కుకి కేంద్రం ఆదేశాలు జారీ చేసిందట. కేవలం టీఆర్పీల మీద డిపెండ్ అయ్యి బతికేస్తున్నారు, టీఆర్పీల కోసమే పనిచేస్తున్నారు. తద్వారా టీఆర్పీల ద్వారా వచ్చే యాడ్ రెవెన్యూ కోసమే ఛానళ్ళన్నీ పనిచేస్తున్నాయి. ఆ తర్వాత నెక్స్ట్ లెవెల్కి ఏదో ఒక పార్టీకో, ఏదో ఒక జెండాకో కొమ్ము కాసి ఆ విధంగా కూడా లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నాయి తప్ప వాస్తవాలు ఎక్కడా ఇవ్వట్లేదు, పూర్తి స్థాయి వాస్తవాలు రావట్లేదు. ఈ నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చని కూడా ఒక అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఇక్కడ చూడండి, టీఆర్పీల కోసం కొన్ని వార్తా ఛానళ్లు ప్రస్తుతం పశ్చిమాసియాలో సాగుతున్న యుద్ధానికి సంబంధించి అత్యుత్సాహంతో, నేను ఇంతకుముందు అదే చెప్పాను, అత్యుత్సాహం అంటే ఇప్పుడు శ్రీదేవి గారు బాత్రూమ్ టబ్లో చనిపోయారు, ఊపిరాడక అంటే ఫెయింటే పడిపోయారు, ఆ నీటిలో అలా మునిగిపోయి ఉండొచ్చు అని ఒక ఊహాగానాలు అవన్నీ. సో అలాంటి నేపథ్యంలో దాని అత్యుత్సాహంతో అక్కడ టబ్లోకి వెళ్ళి మరి వార్త చదవాల్సిన అవసరం లేదు, కానీ ఇక్కడ అది జరిగింది.
సంచలన కథనాలు వెలువరిస్తుండటంతో ప్రభుత్వం ఈ ఆదేశాలు జారీ చేసింది. ఈ వార్తలు సాధారణ ప్రజానీకంలో భయాందోళన పెంచుతున్నాయి. ముఖ్యంగా యుద్ధ ప్రాంతంలో బంధువులు చిక్కుకుపోయిన వారు వీటి వల్ల తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. అంతే కదా, అక్కడ చాలా ఇబ్బందులు. నేను ఇంతకుముందు అదే చెప్పాను. ఫ్యాక్ట్ చెక్ ద్వారా చాలా ఫేక్ న్యూస్లు ప్రచారంలో ఉన్నాయి. ఒక ఫ్యాక్ట్ చెక్ ద్వారా తెలిసింది ఏంటంటే, ఒక ఫేక్ న్యూస్ ఇరాన్లో జరిగిన దారుణాల గురించి చేస్తే 20 కోట్ల వ్యూస్ వచ్చేసాయంట ఆ ఛానల్కి, ఆ పర్టికులర్ యూట్యూబ్ ఛానల్కి. అంటే అక్కడ తద్వారా ఆడికి ఇన్కమ్ 20 కోట్ల వ్యూస్ వచ్చేసాయి, ఇన్కమ్, డబ్బులు ఆడికి ఏం అది అవసరం లేదు. ఎవడు మనోభావాలతో సంబంధం లేదు. అక్కడ ఇరాన్లో చిక్కుపోయిన వాళ్ళ బంధువులు ఇక్కడ ఒక్కసారి పెద్దవాళ్ళు సీనియర్ సిటిజన్స్ ఉంటే, వాళ్ళకి గుండె జబ్బులు గట్రా ఉంటే, అటువంటి పరిస్థితిలో ఇంత దారుణం జరిగిందని ఒక ఆందోళన గురిగే స్ట్రోక్ వచ్చి చనిపోతే దానికి మీరు బాధ్యత వహిస్తారా? కాదు కదా. సో అలాంటి ఫేక్ న్యూస్కి చెక్ పెట్టే విధంగా కేవలం టీఆర్పీల కోసమే ఇవన్నీ చేస్తున్నారని ఒక భావనతో కేంద్ర ప్రభుత్వం బార్క్కి ఆదేశాలు జారీ చేసింది. చూద్దాం మరి ఈ టీఆర్పీ ప్రతి బుధవారం వచ్చే ఇంతకుముందు ప్రతి శుక్రవారంకో ఇప్పుడుకో మార్చారు. ఆ శుక్రవారం వచ్చే రేటింగ్ల కోసం మాది ఎంత రేటింగ్ ఉంది, సో దీన్ని బట్టి మనం ఎంత యాడ్ రెవెన్యూ జనరేట్ చేసుకోవచ్చు, ఎంత యాడ్ డిమాండ్ చేయొచ్చు అనేలాగా వార్తా ఛానల్స్ పనిచేస్తున్నాయి. ఇది ఒక విధంగా చాలా ఇబ్బందికర పరిస్థితే, కానీ ఒక రకమైన మోసలోకి అలవాటు పడిపోయాం. దీని నుంచి బయటికి రావాలని కోరుకుందాం.